ప్లీజ్. ఏం లేదు, నా వాట్సాప్ నెంబర్ కొంచెం అన్బ్లాక్ చేయవా ప్లీజ్. మన శంకర్ వరప్రసాద్ మూవీ సంక్రాంతికి వచ్చి దుమ్ము లేపిన విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు ఈ వీడియోలో ఈ మూవీ ఫుల్ స్టోరీ ఏంటో, కామెడీ ఎలా పండిందో, డైలాగ్స్ ఎలా ఉన్నాయో, వెంకీ ఎంట్రీ ఎలా ఉంది, మొత్తం మూవీ ఎలా ఉందో మొత్తం తెలుసుకుందాం. ఫస్ట్ ఈ మూవీ స్టార్ట్ కావడం సీఎం ఇంట్లో స్టార్ట్ అవుతుంది. సీఎం బర్త్డే రోజు ఒకరు ఫోన్ చేసి సీఎంకు వార్నింగ్ ఇస్తారు. తర్వాత ఆ సీఎం భయపడుతూ వెళ్ళి శంకర్ వరప్రసాద్ ఎక్కడని అడుగుతాడు. ఆ శంకర్ వరప్రసాద్ సీఎం సెక్యూరిటీకి హెడ్. తర్వాత శంకర్ వరప్రసాద్కు ఒక ఎలివేషన్ ఇస్తారు. ఎలా అంటే ఉతకడం, కోసి కారం పెట్టడం, ఇలాంటివన్నీ. కానీ ఆడ బాగా ఫన్నీగా చూపించాడు అనిల్ రావిపూడి. ఇప్పుడు ఈ మూవీలో అయితే ఫన్ అయితే వెంకటేష్ అలానే చిరంజీవి గారు దుమ్ము లేపేశారు. మూవీ ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే పిచ్చగా నచ్చుతుంది. తర్వాత అలా శంకర్ వరప్రసాద్ సీరియల్ చూస్తూ ఉంటాడు. సీరియల్లో కూడా మంచి కామెడీ పెట్టారు. సీరియల్ ఇరికిచ్చినట్టు అనిపించింది. ఓకే, అది తర్వాత అది మళ్ళా శంకర్ వరప్రసాద్ సీఎం ఇంటికి వస్తాడు. అప్పుడు సీఎం భయపడుతూ ఇలా చెప్తాడు, నన్ను ఎలాగైనా రక్షించాల్సింది నువ్వే అని. అప్పుడు వరప్రసాద్ మీ మీద ఈగ కూడా వాళ్ళని చెప్తాడు. కానీ సీఎం మీటింగ్కి వెళ్ళేలోపు ఆడ ఒక పెద్ద బ్లాస్ట్ జరిగి సీఎం కార్నే పేల్చేస్తారు. సీఎం అప్పుడు కారులో లేదు కాబట్టి సరిపోయింది. తర్వాత వీళ్ళందరినీ కిడ్నాప్ చేసి ఒక చోటకి తీసుకుని వెళ్తారు. అప్పుడు సీఎం శంకర్ వరప్రసాద్ వల్ల కోపంగా చూస్తాడు. ఎందుకంటే ఏం కూడా వాళ్ళని చెప్తాడు, డైరెక్ట్ కిడ్నాప్ అయ్యేలా అవుతుంది కాబట్టి. తర్వాత శంకర్ వరప్రసాద్ చాలా ఫన్నీగా ఆడొక మంచి ఫన్నీగా ఉంటుంది. టీమ్ డిస్కషన్ ఇలా అలా ఆ ఫన్ మూమెంట్ని అయితే అనిల్ రావిపూడి చాలా బాగా డైరెక్ట్ చేశాడు. తర్వాత అప్పుడు సీఎంని స్పాట్లో లేపేసే టైంకి మన శంకర్ వరప్రసాద్ ఆ కట్లు విడిపించుకొని ఆ విలన్ హెడ్ షాట్ కొట్టి పేల్చి పడేస్తాడు. తర్వాత ఒక మాస్ ఫైట్ని అయితే మనం చూడొచ్చు. అలా ఒక మాస్ ఫైట్ తర్వాత సీఎంను చిరంజీవి కాపాడిన తర్వాత సీఎం ఫుల్ హ్యాపీ అవుతాడు. శంకర్ వరప్రసాద్ మీద చాలా ఎక్కువ ఇష్టం పెంచుకుంటాడు. అప్పుడు పార్టీ సెలబ్రేషన్స్లో సీఎం చాలా సాడ్గా ఉంటాడు. ఎందుకంటే అది పార్టీ సెలబ్రేషన్లో ఎవ్వరు హ్యాపీగా లేరు, అందరూ సాడ్గా ఉంటారు, డల్గా ఉంటారు కాబట్టి. అప్పుడు వరప్రసాద్ దగ్గరికి వచ్చి, ఏంది వరప్రసాద్ ఇది నా బర్త్డే పార్టీ ఉండట్లేదు, నా తద్దినం ఉన్నట్టుంది, ఒక్కరు కూడా యాక్టివ్గా లేరని చెప్తాడు. అప్పుడు యాక్టివ్గా నేను తీసుకొస్తానని చెప్పి చిరంజీవి హుక్ స్టెప్ సాంగ్కు డ్యాన్స్ వేస్తాడు. హుక్ స్టెప్ సాంగ్ అయితే చాలా బాగా సెట్ అయింది ఆ ప్లేస్. అలానే చిరంజీవి గ్రేస్ కలిసి చిరంజీవి ఏజ్ పెరుగుతున్న కొద్దీ డ్యాన్స్లో మాత్రం ఊపు అస్సలు తగ్గట్లేదు. తన కొడుకు రామ్ చరణ్కి ఏమాత్రం తగ్గకుండా ఇప్పటికీ డ్యాన్స్ వేస్తున్నాడు. మొత్తానికైతే ఈ మూవీలో చిరంజీవి జీవించేశాడంతే. అప్పుడు హుక్ స్టెప్ సాంగ్ అయిపోయిన తర్వాత చిరంజీవి సీఎం ఫ్యామిలీని చూసి బాధపడుతుంటాడు. ఎందుకంటే చిరంజీవి కూడా ఒక ఫ్యామిలీ ఉంది, అలానే తన వైఫ్ విడాకులు ఇచ్చేసింది కాబట్టి. అప్పుడు సీఎం వచ్చి, ఎందుకు ఇలా డల్గా ఉన్నావు, ఇప్పుడే బాగా హ్యాపీగా ఉన్నావు కదంటే, అప్పుడు చిరంజీవి ఆ మందు బాటిల్ ఓపెన్ చేసి ఒక పెగ్గు వేసి తన పాస్ట్లో జరిగిన స్టోరీ గురించి చెప్తాడు. చిరంజీవి నయనతారను ఒక పెళ్ళిలో చూస్తాడు. ఆ పెళ్ళిలో సుందరి సాంగ్ వచ్చినప్పుడు చిరంజీవి నయనతారను ఫస్ట్ టైం చూస్తాడు. అప్పుడు నయనతార ఎంగేజ్మెంట్. ఆ ఎంగేజ్మెంట్ నయనతారకు అసలు ఇష్టం లేదు. ఎందుకంటే పెళ్లి కొడుకు అస్సలు మంచోడు కాదు కాబట్టి, తనకు అసలు మనసే లేదు కాబట్టి. అప్పుడు చిరంజీవి ఆ ఎంగేజ్మెంట్ను నయనతార క్యాన్సిల్ చేసినప్పుడు క్లాప్స్ కొడతాడు. అప్పుడే నయనతారకు చిరంజీవి మీద కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. తర్వాత మళ్ళీ ఇంకో పెళ్ళి తమిళనాడుకి చిరంజీవి వెళ్తాడు. అక్కడ కూడా నయనతారను సుందరి సాంగ్ వచ్చినప్పుడే మీట్ అవుతాడు. తర్వాత మళ్ళీ కేరళలో మళ్ళీ ఒకసారి పెళ్ళిలోనే నయనతారను మీట్ అవుతాడు. అప్పుడు నయనతార మనం పెళ్ళి చేసుకుందామని అడుగుతుంది. కానీ ఈసారి సుందరి సాంగ్ అదేం రాలేదు, ఎలా పెళ్ళికి ఒప్పుకోవాలన్నప్పుడు నయనతార చిరంజీవిని అడిగినప్పుడు మళ్ళీ ఒకసారి సుందరి సాంగ్ వస్తుంది. తర్వాత వాళ్ళిద్దరూ కొన్ని రోజులు రిలేషన్షిప్లో ఉండి బాగా లవ్ చేసుకొని అప్పుడే శశిరేఖ సాంగ్ కూడా వస్తుంది అనుకో, శశిరేఖ అనే సాంగ్. ఆ సాంగ్ కూడా చాలా బాగుంది. ఆ తర్వాత
వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు. కానీ నయనతార వాళ్ళ నాన్నకు అది ఇష్టం లేదు. ఎందుకంటే చిరంజీవి ఒక మిడిల్ క్లాస్ వాడు, నయనతార చాలా రిచ్. అందుకు ఆ పెళ్ళి నయనతార వాళ్ళ నాన్నకు ఇష్టం ఉండేది కాదు. తర్వాత పెళ్లి చేసుకుని నయనతార ఆ ఆస్తి మొత్తాన్ని వదిలేసి చిరంజీవితో పాటు మిడిల్ క్లాస్లోనే ఉంటుంది. వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు మిడిల్ క్లాస్ అయినా కూడా. ఒక 3 years అలానే బాగున్న తర్వాత 2 పిల్లలు పుడతారు. 2 పిల్లలు పుట్టినాక నయనతార వాళ్ళ నాన్న మళ్ళీ తిరిగి వచ్చి చిరంజీవిని బ్రతిమాలి వాళ్ళ కూతురుతో పాటు చిరంజీవిని కూడా ఆఫీస్కి పిలుచుకొని పోయి చిరంజీవిని స్టార్టింగ్లో ఆ ఆఫీస్కి సీఈఓని చేస్తాడు. తర్వాత సీఈఓ పోస్ట్ నుంచి నువ్వు అబ్బా కొన్ని రోజుల తర్వాత సీఈఓ వద్దు, నువ్వు ఇంటి పనులు చూసుకొని ఇంట్లో అన్ని వర్క్స్ అన్ని వర్క్స్ చూసుకోమంటాడు. ఆ వర్క్స్ అన్ని చూసుకునేటప్పుడు ఆ వర్క్స్ కానీ ఉండకుండా మళ్ళా అందరికీ కాఫీలు ఇలా అనే కూలి వల్ల కూడా వాడుకుంటాడు చిరంజీవిని. అక్కడ చిరంజీవి చాలా హర్ట్ అయ్యి తన మామను ఎదిరించినప్పుడు లాగిపెట్టి ఒకటి కొడతాడు. అప్పుడు నయనతార మా నాన్నే లాగిపెట్టి కొట్టావా అంటే చిరంజీవితో కొన్ని రోజులు మాట్లాడడం మానేస్తుంది. మళ్ళా చిరంజీవి వాళ్ళ ఆఫీస్కే వెళ్తాడు. డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళి అప్పుడు నయనతారతో నాతో ఎందుకు మాట్లాడలేదు అని అడిగినప్పుడు నువ్వు మా నాన్నకు సారీ చెప్తేనే మాట్లాడుతూ అంటాడు. అప్పుడు వాళ్ళ నాన్న కొంచెం ఓవర్ చేయడంతో వాళ్ళ నాన్న మళ్ళీ కొడతాడు. మా నాన్నే కొడతామన్నప్పుడు నయనతారని కూడా కొడతాడు. అప్పుడు చిరంజీవిని మెడపట్టి బయటకు గెంటిచ్చేస్తుంది. చిరంజీవి అటు నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత తన పిల్లల్ని కూడా చిరంజీవికి అసలు కలవనీయకుండా తన పిల్లల ముందు చిరంజీవిని చాలా బ్యాడ్ చేసి వాళ్ళ పిల్లలకు చిరంజీవికి అసలు టచ్ లేకుండా చేసి చిరంజీవిని చాలా దూరంగా పెట్టేస్తుంది, పిల్లలకు కూడా సంబంధం లేకుండా. అలా కొన్నేళ్ల తర్వాత 6 సంవత్సరాల తర్వాత చిరంజీవికి వాళ్ళ పిల్లల మీద చాలా ఎక్కువ ప్రేమ పొంగి రావడంతో వాళ్ళ పిల్లల్ని చూడాలనుకుంటాడు. వాళ్ళు బోర్డింగ్ స్కూల్లో ఉంటారు. ఆ స్కూల్కి చిరంజీవి ఒక పీటీ టీచర్లా వెళ్ళి వాళ్ళను కలుస్తాడు. ఫస్ట్ మీట్లోనే వాళ్ళ పిల్లల ఒక ప్రాజెక్ట్ని చెడగొట్టడంతో నిక్కీ అనే పాపకు తన కూతురికి చిరంజీవి మీద ఫుల్ కోపం వచ్చేస్తుంది. అసలు నచ్చదు చిరంజీవి అంటే. ఎలాగైనా ఆ పాప దగ్గర క్లోజ్ అవ్వాలని తన కొడుకుని ఫస్ట్ పరిచయం చేసుకొని స్వీట్స్ అవన్నీ ఇచ్చి ఎలాగైనా తన కూతురిని కూడా పరిచయం చేసుకోవాలనుకుంటాడు. కానీ తన కూతురికి ఇంకా కొంచెం దూరం అవుతాడు. తర్వాత వాళ్ళ క్లాస్ లీడర్తో ఇప్పేలాగా పీటీ మాస్టర్ని కొట్టించాలనుకుంటాడు. అదే సంక్రాంతికి వస్తున్న మూవీలో ఉన్నాడు చూడు బుడ్డోడు, ఆ బుడ్డోడే అతను కొట్టేశాడు యాక్టింగ్. అతనితో కూడా చాలా ఫన్ ఉంది. అతను కూడా ఫుడ్ అంతా పెట్టి బాగా దగ్గర చేసుకుంటాడు. కానీ అది అప్పటికి కూడా నిక్కీకి నచ్చదు. కొన్ని రోజుల తర్వాత నిక్కీ చాలా సాడ్గా ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది. ఎందుకని తన కొడుకుని అడిగితే ఒక పప్పి అంటే మా అక్కకు చాలా ఇష్టము, అది అడవిలోకి వెళ్ళిపోయింది, అది ఇంకా తిరిగి రావడం కష్టమని వాచ్మెన్ చెప్పాడు అంటాడు. అప్పుడు ఎలాగైనా ఆ పప్పిని చిరంజీవి తిరిగి తేవాలనుకుంటాడు. అలా తిరిగి తేవాలని ఆ అడవిలోకి ఎంటర్ అవుతాడు. అడవిలోకి ఎంటర్ అయ్యి బాగా వెతుకుతుండగా ఒక పులి వస్తుంది. వీళ్ళ చిరంజీవి అసిస్టెంట్లు ఆ పులి దగ్గర నుంచి ఎలా బయటపడాలంటే ఏదైనా ఒక డైలాగ్ చెప్పి వెళ్ళిపోతుందని వాళ్ళు అంటారు. అప్పుడు చిరంజీవి ఇది చెప్తాడు, ఇందువదన మందకథన వావ్ అనేది. నాకైతే అది చాలా ఫనీగా అనిపించింది. ఎందుకంటే అదే దాని మీద చిరంజీవిని ట్రోల్ చేశారు. కానీ అదే ఎత్తకపోయి చిరంజీవి దగ్గరే చెప్పించాడు చూడు అనిల్ రావుపూడి, దానికి సెల్యూట్ చేయొచ్చు. ఆ సీన్కి అయితే థియేటర్ పక్కలపడింది నవ్వుకున్నారంతే. తర్వాత ఎలాగోలా కష్టపడి ఆ పప్పిని తెచ్చి నిక్కీకి ఇస్తాడు చిరంజీవి. నిక్కీకి ఇచ్చిన తర్వాత నిక్కీ చాలా ఫుల్ హ్యాపీ అయిపోతుంది. అలానే చిరంజీవితో చాలా క్లోజ్ అవుతుంది. అప్పటి నుంచి చిరంజీవితో కలిసి ఉండటం, బాగా క్లోజ్ కావటం అవన్నీ అయిన తర్వాత నయనతారతో ఫోన్ చేసినా కూడా పీటీ మాస్టర్ని కలచడానికి వెళ్ళాలి ఇట్టట కొంచెం దూరం పెట్టడంతో డౌట్ వచ్చి వాళ్ళమ్మ నయనతార ఆ స్కూల్కి వస్తుంది. అప్పుడు ఆ చిరంజీవిని చూస్తుంది. వాళ్ళ పిల్లలను ఇంటికి దొడుకు వెళ్ళిపోతుంది. కానీ ఆలోపే ఒక అటాక్ జరగడంతో వాళ్ళకు నయనతార ఫ్యామిలీకి సెక్యూరిటీ కావాల్సి వచ్చింది. ఆ సెక్యూరిటీకి హెడ్ చిరంజీవి. అప్పుడు మళ్ళీ ఒకసారి నయనతారకి క్లోజ్ అవ్వాలని వెళ్తాడు. ఆ పిల్లలు కూడా చిరంజీవితో నయనతారకు పెళ్లి చేయాలని చూస్తారు. కానీ వాళ్ళకి తెలీదు వాళ్ళ నానే అనేడా. అలా మళ్ళీ అక్కడ వెళ్ళి అక్కడ కూడా చాలా ఫన్ అయితే క్రియేట్ చేస్తారు మూవీలో. చాలా హిలేరియస్ కామెడీ మొత్తం మూవీలో అయితే అనిల్ రావుపూడి బాగానే పెట్టాడు.
అలా కొన్ని ఫన్నీ మూమెంట్స్తో ఫస్ట్ హాఫ్ ఎండ్ అయిపోతుంది. తర్వాత సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్ మొత్తం ఆ ఇంట్లో ఉండే కొంచెం క్రింజ్ కామెడీతో నేను నడిపేశాడు. అయినా కూడా ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే ఈ మూవీ పిచ్చిగా నచ్చుతుంది. కానీ మా నార్మల్ ఆడియన్స్కి అంతగా నచ్చకపోవచ్చు. మాస్ ఆడియన్స్కి ఓకే. అలా ఫస్ట్ హాఫ్ అంతా వెళ్ళిపోయాక సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక కొంచెం తర్వాత ఒక 1 అవర్ అలా అయిన తర్వాత నయనతారకు వాళ్ళ నాన్న ఒక పెళ్లి సంబంధం చూస్తాడు. అదే వెంకీ గౌడ. అప్పుడు వెంకటేష్ ఎంటర్ వేస్తాడు హెలికాప్టర్లో. పిచ్చ కామెడీతో పాటు పిచ్చ స్వాగ్. వెంకటేష్ ఎంట్రీకి అయితే దొద్దరెళ్ళిపోయింది థియేటర్. నేనైతే మూవీకి చిరంజీవి కంటే వెంకటేష్ కోసమే వెళ్ళాను అనుకుంటున్నాను. ఎందుకంటే వెంకటేష్ కామెడీ గురించి మనకు తెలిసిందే కదా. సంక్రాంతికి వెంకీ రావడం హిట్ కొట్టకపోవడం అంటూ జరగదు. వెంకీ వచ్చాక ఒక రేంజ్లో పండింది కామెడీ మాత్రం. అలా కొంచెం తర్వాత వాళ్ళిద్దరి మధ్య మంచి ఫన్ అయిన తర్వాత ఒకప్పుడు వీళ్ళు ఎంగేజ్లో ఉన్నప్పుడు చిరంజీవి వెంకటేష్కి మందు తాగడం నేర్పించింటాడు. దాంతో చిరంజీవి ఫ్యాన్ వెంకీ. అలా చిరంజీవితో క్లోజ్ అయ్యి ఆ నయనతారను పెళ్లి చేసుకోకుండా నయనతారను వదిలినా అనుకుంటాడు. చిరంజీవిని నయనతారను ఎలా కలపాలనుకుంటాడు. కానీ ఈ అటాక్ చేసిన వాళ్ళు నయనతార వాళ్ళ నాన్న మీద కాదు నయనతార మీద అని తెలుసుకున్న చిరంజీవి ఎలాగైనా వాడిని చంపాలని చూస్తాడు. ఇక్కడైతే నాకు ఒక జైలర్ క్లైమాక్స్ని యాజ్ ఇట్ ఈజ్ దించేసినట్టు అనిపించింది. ఎందుకంటే చిరంజీవి వాళ్ళ అమ్మను విలన్స్ వెళ్ళి అక్కడ కవర్ చేసి ఉంటారు. చిరంజీవిని బెదిరిస్తాడు. కానీ అక్కడికి వెంకీ వస్తాడు. వెంకీ వచ్చి వాళ్ళను అందరిని చంపేస్తాడు. ఇక్కడ చిరంజీవి ఫైట్ చేస్తుంటాడు. మొత్తానికైతే ఈ క్లైమాక్స్ అయితే జైలర్లా అనిపించింది నాకు. ఏదైతే కామెడీ మాత్రం వేరే లెవెల్, అంతే డైలాగ్స్ వేరే లెవెల్. మొత్తానికి మూవీ అయితే చాలా బాగా అనిపించింది. ఫన్నీగా ఉంది. పండగ కాబట్టి ఫ్యామిలీతో వెళ్ళి చూసి ఎంజాయ్ చేయాల్సిన మూవీ. బాగానే ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీతో వెళ్తే మాత్రం. కానీ ఫ్రెండ్స్తో వెళ్ళి ఎంజాయ్ చేయాలంటే మాత్రం అంత మంచి మూవీ కాకపోవచ్చు. ఎందుకంటే కొంచెం క్రింజ్ సీన్స్ ఉన్నాయి. సీరియల్లా అనిపిస్తుంది. ఇంకా దీంట్లో సీరియల్ సీన్స్ చాలా పెట్టారు. సీరియల్ పెట్టినట్టు అనిపించింది. కానీ అనిల్ రావుపూడి ఒక్కటే అంటాడు, నాకు ఒక వర్గం ఆడియన్స్ నుంచి మంచి సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. ఆ వర్గం ఆడియన్స్ని సాటిస్ఫై చేయడానికే నేను మూవీ తీస్తానని. అందరికీ నచ్చకపోవచ్చు, కానీ ఫ్యామిలీ ఆడియన్స్ని మాత్రం అనిల్ రావుపూడి బాగా టార్గెట్ చేశాడు. అందుకని ఇంతవరకు ఒక్క ఫ్లాప్ లేకుండా వరుస పెట్టి హిట్లు కూడా దుమ్ము లేకుండా పోతున్నాడు. చిరంజీవి మాత్రం వింటేజ్ చిరంజీవిని ఈ మూవీలో చూపించారు. ఒక వాల్తేరు వీరయ్య అన్నారు కదా, వాల్తేరు వీరయ్యలో వింటేజ్ చిరంజీవి ఉన్నాడని. నాకైతే వాల్తేరు వీరయ్య కంటే దీంట్లోనే వింటేజ్ చిరంజీవి కనిపించాడు అనిపించింది. చాలా బాగా అనిపించింది చిరంజీవి కామెడీ టైమింగ్. అలానే సాంగ్స్, చిరంజీవి స్టెప్స్, వెంకీ మాస్ ఎంట్రీ, అలానే వాళ్ళిద్దరి మధ్య వచ్చే ఫన్ను, అలానే ఫాదర్ అండ్ ఆ చిల్డ్రన్స్ మధ్య ఉండే సెంటిమెంట్ అన్నీ బాగా వర్కౌట్ అయ్యాయి. ఒక ఫ్యామిలీ ఆడియన్స్ని అయితే ఫుల్ సాటిస్ఫై చేస్తుంది ఈ మూవీ. కానీ కొంచెం ల్యాగ్ సీన్స్ ఉన్నాయి, అలానే క్రింజ్ కూడా ఉంది. బట్ ఒక ఫ్యామిలీ ఆడియన్స్కి మాత్రం బాగా నచ్చుతుంది. మీరు ఈ మూవీ చూసింటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి కొత్త మూవీ స్టోరీస్ మొత్తం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం.